అందరికీ నమస్తే. నా పేరు కాజా హుస్సేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మొహరం ముగింపు వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. మనము వెల్దుర్తి సంత మార్కెట్ దగ్గర ఉన్నాము. మరి వెల్దుర్తి పాత సంత మార్కెట్ లో మొహరం ముగింపు వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు పీర్లు మరి అక్కడ నిలబడి ప్రతి ఒక్కరికి కోరిన వారికి కొంగు బంగారంగా వారి భక్తుల కోరికలన్నీ తీర్చి ఈ రోజు పీర్లందరూ కూడా ఏటికి వెళ్తున్నాయి. మరి ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వెల్దుర్తిలో పీర్లు అనేటివి వాళ్ళు దేవునిగా భావించి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. మరి వచ్చే సంవత్సరం కల్లా ఆ కోరికలు నెరవేరి మరి వాళ్ళకి తిరిగి మొక్కులు సమర్పించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఈ రోజు ముగింపు వేడుకలు మన వెల్దుర్తి సంత మార్కెట్ లో నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఇక్కడ మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పీర్లు ఇక్కడికి వచ్చి మరి అలాయ్ బలాయ్ చేసుకొని మరి ఏటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా ఎంతో మంది వెల్దుర్తిలో ఉన్నటువంటి ప్రజలందరూ తండోపతండాలుగా ఈ కార్యక్రమం చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలు పెద్దలు కూడా. మరి మొహరం అనేది ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా చేసుకునేటువంటి ఏకైక పండుగ మొహరం. మరి పీర్ల దేవుళ్ళని వాళ్ళ కోరికలు తీర్చాలని చెప్పి ప్రతి ఒక్కరు పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు కలగడం, తర్వాత అనారోగ్యమైనటువంటి ఆరోగ్యం అనేది లభించడము, చీడపీడల నివారణ, కోరిన వాళ్ళందరికీ కూడా కొంగు బంగారంగా పీర్లు అనేటివి ఆశీర్వదిస్తున్నారు పీర్ల దేవుళ్ళు. మరి ఈ పీర్ల దేవుళ్ళు ఈ రోజు ఏటికెళ్లే కార్యక్రమాన్ని తిలకించడానికి మహిళలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులందరూ కూడా చాలా భారీగా తరలి రావడం జరిగింది. ఈ మహోత్సవ కార్యక్రమము వెల్దుర్తి సంత మార్కెట్ నందు మరి నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ సంవత్సరం కొద్దిగా నిర్వహణ లోపం అనేది కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా లైట్లు అనేది అరేంజ్మెంట్ చేయలేదు. వచ్చేసినటువంటి భక్తాదులకు కనీసం మంచినీటి సౌకర్యాలు లేదు. మరి కార్యక్రమం కూడా చాలా ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరము విజయవంతంగా నిర్వహించి మరి ప్రజలు ఈ మొహరం పండగ వేడుకల్ని చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమం తిలకించిన ప్రతి ఒక్కరికి ఆ పీర్ల ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను మీ కాజా హుస్సేన్, క్రాంతి కిరణం. నమస్తే. పీర్ల దేవుళ్ళు కదలి రావడం అనేది చూస్తున్నాము. మరి పీర్లు అనేటివి ప్రతి సంవత్సరము ప్రజలు పీర్ల దేవుళ్ళని మొక్కి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. మరి ఇక్కడ అందరూ కూడా భక్తాదులు తిరిగి వస్తున్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవం జరుగుతుంది. మరి పిల్లలు అయితేనేమి పెద్దలు అందరూ కూడా మరి పీర్ల దేవుని ఏటికి తీసుకెళ్లడానికి అందరూ సిద్ధమవుతున్నారు. మరి ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల ప్రత్యేక ధన్యవాదాలు. మరి మనకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను పాటిస్తూ మరి భక్తుల యొక్క భక్తాది కోరికలు తీరుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా. మరి ఆచార వ్యవహారాలను పాటిస్తూ పీర్ల దేవుళ్ళని సాంప్రదాయబద్ధంగా ఏటికి పంపించేటువంటి కార్యక్రమం చాలా మహోత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి అన్ని పీర్లు ఇక్కడికి విచ్చేసి అలాయ్ బలాయ్ చేసుకుని మళ్ళా తిరిగి ఆ ఏటికి వెళ్ళి వచ్చే సంవత్సరము వాళ్ళ భక్తుల కోరికలు తీరి మళ్ళా వాళ్ళందరూ కూడా ఆ కోరికలు నెరవేరితే మరి దేవుళ్లకు మొక్కులు తీర్చుకోవడం అనేటివి సాంప్రదాయంగా చేస్తున్నారు ఈ కార్యక్రమము. మరి మనం చూస్తున్నాము పీర్లు అక్కడ వచ్చేస్తున్నాయి. ఇంకా అన్ని పీర్లు వస్తే ఒకటేసారి అలాయ్ బలాయ్ కార్యక్రమం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ వెల్దుర్తి ప్రజలు మహోత్సవ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి పీర్ల దేవుళ్ళ రాకల కోసం మనము ఎదురు చూస్తున్నాము. కోరిక వచ్చేసి ఇక్కడ సరైన వసతులు లేవు. తర్వాత తప్పెట్లు కూడా ఉంటే బాగుంటది. ఎందుకంటే ఆనందం అనేది తప్పెట్లతోనే ఉంటుందని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. తప్పట్లు ఒకసారి చేస్తేనే కదా ఇక సెంటర్ లో వచ్చేసి ప్రతి ఒక్క దేవుడు వస్తే కలిసేది ఇక్కడ సెంటర్ లో తప్పట్లు వస్తేనే కదా ప్రతి ఒక్క మనిషి అనేది చేసేది. ఇది వచ్చే పిల్ల గాని తల్లి గాని ఎవరైనా చూడాలంటే రోజు తప్పటితో ఎంజాయ్ చేస్తే ప్రతి ఒక్క మంది చూసేది లేదు. ఆ టైము ఈరోజు తప్పట్లే లేవు. ఎట్లా చూస్తారు జనాలు? అది తప్పట్లు లేవు. నిర్వాహకులు లైటింగ్ ఫెసిలిటీ కూడా సరిగా లేదు. మంచినీటి సౌకర్యం లేదు. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా తప్పెట్లు అనేది ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. మరి అలాగే కొలిచిన వారికి కొంగు బంగారంగా పీర్ల దేవులు ప్రతి సంవత్సరము భక్తాదులందరికీ మరి వారి యొక్క దీవెనలు ఎప్పుడు ఉంటున్నాయి. పోలీస్ శాఖ కూడా చాలా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు. పోలీస్ శాఖ వారు కూడా
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుదినం కాపాడుతూ ప్రజలను కాపాడుకుంటున్నారు. మరి ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఈ కార్యక్రమం తొందరగా చేసి ముగింపుగా మరి ఏటికి పోవడానికి చాలా సిద్ధంగా ఉండాలని చెప్పి ఇక్కడ కోరుకోవడం జరుగుతుంది. మనం చూస్తున్నాము అలాబలా కార్యక్రమం అనేది చాలా సంతోషంగా ఆనందంగా నిర్వహిస్తున్నారు మన నిర్వాహకులు.